హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఫైనల్లీ ఇంకా కొడైకెనాల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకొక 30 కిలోమీటర్స్ అలా వెళ్ళాలన్నమాట. ఇది ఆన్ ది వేలో ఈ విధంగా సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే వస్తాయి. ఫస్ట్ ఈ వాటర్ ఫాల్ అయితే వస్తదనమాట. చాలా బాగుంటుంది. మనం ఎంటర్ అవ్వంగానే ఈ వాటర్ ఫాలే కనపడుతుందనమాట కొడైకెనాల్ బార్డర్‌లో. ఇంకిక్కడ వేడి వేడిగా మొక్కజొన్నలైతే అమ్ముతా ఉన్నారు. నిజంగా అండి అసలు చలి ఉండాది. భయంకరంగా ఉందనమాట. అంత వేడిలో గూడా ఏమి స్పర్శే తెలియట్లేదు చేతులకైతే. ఉజ్వల్ అదే చెప్తా ఉన్నాడు. నేను చూసారా ఇక్కడ ముసుగు వేసుకునేసాను. అస్సలవ్వలేదు. టైం అప్పుడు 4 అనమాట. ఆ టైంకే అలా ఉంది. దీని పేరొచ్చి సిల్వర్ క్యాస్కేడ్ అనమాట. ఈ వాటర్ ఫాల్స్ పేరు. ఈ విధంగా వెళ్ళే దారులు చాలా ఉంటాయన్నమాట. అవి చూసుకుంటూ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్లీ మేము కొడైకెనాల్ సిటీకి వెళ్ళేదానికి ఇంకొక 15 మినిట్స్ ఉందన్నమాట. ఇదంతా ఔట్‌స్కట్స్. ఈ ఔట్‌స్కట్స్ దాటుకొని సిటీలోకి వెళ్ళాలంటే 15 మినిట్స్ పడుతుంది. ఇంకా మేము రూమ్ అయితే ఔట్‌స్కట్స్‌లోనే తీసుకున్నాము. ఫ్రీగా ఉంటుంది అనేసని. పైగా వాళ్ళకి తెలుగొచ్చనమాట. ఇంకా మనకి ప్లేసెస్ గురించి, సైట్ సీయింగ్ గురించి క్లియర్‌గా కనుక్కోవచ్చు అనేసని ఇంకా అక్కడ తీసుకున్నాము. ఫైనల్లీ రూమ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ఎలాంటి కావాలంటే అలా రూమ్ అవైలబుల్ ఉంటుందండి. ఎన్ని బెడ్స్ కావాలంటే అన్ని బెడ్స్‌కి అవైలబుల్ ఉంటుంది. కానీ మేమైతే 2 బెడ్స్ ఉండేదే తీసుకున్నాము. ఎందుకంటే మోహన యూజువల్ బెడ్ మీద పడుకోకూడదు కాబట్టి, నేను ఖుషియా కాబట్టి మాకు సింగిల్‌దయితే సరిపోతుంది అందుకనేసి ఇదొకటి తీసుకున్నాము. చాలా బాగుంది రూమ్ అయితే. వాష్‌రూమ్ అన్నీ నీట్‌గా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకిప్పుడు రూమ్‌లో ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా పెట్టేసి టిఫిన్ చేద్దాము అనేసని వెళ్తా ఉన్నాము. అప్పుడు టైం వచ్చి 7:30 అలా అవుతాందనమాట. ఇంకా టిఫిన్ ఎక్కడుంటుందా వెజ్ అనేసని సెర్చ్ చేస్తున్నాము. ఎందుకంటే నైట్ కదండీ! పైగా ఇంతకుముందు వచ్చాము గానీ మేము హోటల్స్ గురించి ఏం సెర్చ్ చేయలేదు. జస్ట్ వచ్చాము, చూసుకొని వెళ్ళిపోయామనమాట. ఒక షాపింగ్ లాగా. అంతే ఎక్కడ తిరగలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ స్టే చేయడం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేసని కనుక్కుందామని సెర్చ్ చేస్తూ వెళ్తున్నాము. వెజ్ రెస్టారెంట్ ఎక్కడ దొరుకుతుందా అనేసని. ఫైనల్లీ ఒకటైతే దొరికింది. చాలా అంటే చాలా చలిగా ఉందండి. అస్సలవ్వలేదు. డిగ్రీ అయితే 10 డిగ్రీస్ ఉందన్నమాట టెంపరేచరు. అంత చలిగా ఉంది. ఇంకిక్కడ ఈ రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తొందరగా క్లోజ్ చేసేస్తారంట. మన సైడ్ లాగా 9, 10 అయినా కూడా ఓపెన్‌లో ఉండదంట. 8:30కి ఎక్కువ అంటే క్లోజ్ చేసేస్తారంట. లేదంటే 8కే క్లోజ్ చేసేస్తారంట. ఇంక మేమే లాస్ట్ కస్టమర్స్ వాళ్ళకి. ఇంకప్పుడు వెళ్ళాము. అంటే మేమెళ్ళేసరికి 8 అయింది. ఇంక మా కోసం ఆర్డర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారనమాట. ఫైనల్లీ మాకేమేమి కావాలో అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే బావుంది. చపాతీ ఆర్డర్ చేసుకున్నాము. పన్నీర్ కర్రీ, నెక్స్ట్ పన్నీర్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా తినేసి ఇంకా బయలుదేరుతున్నామనమాట. ఇంకిక్కడ వీళ్ళైతే ఇప్పుడే వద్దు డాడీ రూమ్‌కి మనమెళ్లి కాసేపు అలా తిరుగుదాము. నైట్ రైడ్ లాగా బావుంటుంది చలికి అనంటే నేను తిడతా ఉన్నాను. ఏమొద్దు 3 డేస్ నుంచి నిద్ర లేదు. వెళ్లి రూమ్‌లో పడుకుందాము కొంసేపు. మళ్ళీ మార్నింగ్ అంతా తిరగాలి గదా! అని చెప్పాను. ఇంక అందుకనేసని డల్‌గా ఉన్నారు. ఫైనల్లీ రూమ్‌కైతే వచ్చేసాము. వీళ్ళిద్దరైతే అలిగారు నా మింద. నైట్ రైడ్ చేయకుండా వచ్చేసాము అని. నిద్రైతే భయంకరంగా వస్తాందండి. ఫుల్‌గా అలసిపోయాము. 3 డేస్ నుంచి నిద్రే లేదు. పడుకోవాలని చెప్పేసి వచ్చేసాము. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగే నిద్ర లేచేసాము 6:30, 7 కల్లా. ఎందుకంటే ఇక్కడ 8 కంతా ఓపెన్ చేసేస్తారనమాట సైట్ సీయింగ్. ఎందుకంటే ఈవినింగ్ భిన్న క్లోజ్ చేసేస్తారు కాబట్టి మార్నింగ్ ఎర్లీగానే ఓపెన్ చేస్తారంట. అందుకని ఫ్రెష్ అప్ అయ్యేసి తొందరగా వెళ్తే ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేసని ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఇంకిక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎలా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేనండి. అదంతా మంచే అనమాట. అక్కడంతా ఇల్లులున్నాయి. అదంతా సిటీనే. దాన్ని మంచు ఎలా కప్పేసిందో చూడండి. అస్సలు ఒక్క బిల్డింగ్ కూడా కనపడడం లేదు. అక్కడ దూరంగా అయితే అవంతా మబ్బులనమాట. పైన ఆకాశము, కింద మబ్బులు. మనం ఎంత హైట్‌లో ఉన్నాము అనంటే సీ లెవెల్ కన్నా 7200 ఫీట్ హైట్‌లో ఉన్నామనమాట. అంత హిల్ స్టేషన్‌లో ఉన్నాము. కాబట్టి మనకి ఆ మబ్బులు లేకుండా ఆ విధంగా కనపడుతుంది. ఇంకిక్కడ నైట్ వచ్చాం గదండీ! మీకు మా రూమ్ వ్యూ చూపించలేదు గదా! ఇలా ఉంటుందనమాట. ఇవన్నీ రూమ్సే కానీ ఫ్యామిలీస్ ఉండే రూమ్స్ అనమాట. కిందంతా ఫ్యామిలీస్ ఉంటారు. పైన ఈ విధంగా హౌసెస్ కట్టేసి ఇలా రూమ్ స్టే లాగా అరేంజ్ చేసేసారనమాట. ఒక
ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఏదో హోటల్‌లో ఉన్నామనే ఫీలింగ్ ఉండదనమాట. ఒక ఇల్లులాగా ఇంట్లోనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అందుకే మీతో అలా షేర్ చేద్దాం అనేసని చూపిస్తాన్నాను. మేము రూమ్ తీసుకోవడానికి కూడా కారణం అదే అనమాట. ఏదో రూమ్‌లో ఉన్నట్టు లేకుండా మనం ఇంట్లోనే ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఓనర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా మాట్లాడతారనమాట. తెలుగొచ్చు వాళ్ళకి. అందుకనేసని ఇంకిక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. మీకు ఓవరాల్‌గా చుట్టూ వ్యూ చూపిస్తా ఉన్నాను. చూడండి ఎంత బావుందో, మొత్తం మంచే అనమాట. ఇది 7:30కి ఇలా ఉందనమాట. ఫైనలీ నేను, ఖుషి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా రెడీ అయినాము. ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను నేను. ఈ డ్రెస్ గుర్తుందా మీకు? మీషోలో తీసుకున్నాను అనేసని చూపించాను. దీని రివ్యూ కూడా మీషో హాల్‌లో. చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. కంఫర్ట్ కూడా సూపర్‌గా ఉంటుందనమాట. క్వాలిటీ కూడా ప్రైస్‌కి రీజనబుల్. ఇంక ఇది నేను వేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు భలే నచ్చింది. డ్రెస్ కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకెవరికన్నా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకిప్పుడు మేము సైట్ సీయింగ్‌కి అయితే బయలుదేరేస్తున్నాము. టైం అప్పుడు 8 అవుతుంది. పిల్లలకు అన్ని సూసైడ్ పాయింట్ అన్ని లైన్ బై లైన్ వచ్చేస్తుంది. 20 మినిట్స్ గ్యాప్. ఇట్లా స్ట్రైట్‌గా వెళ్ళి రైట్‌కి వచ్చేస్తే లెక్క వస్తుందంట. ఆడ నుంచి అన్ని 1 బై 1 ఇక్కడ నుంచి స్ట్రైట్ పైన వెళ్ళాలి సార్. అట్లే పైన వెళ్ళాలి. తనే అనమాట మా రూమ్‌కి ఓనరు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫుడ్ గురించి, నెక్స్ట్ సైట్ సీయింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మాకన్నీ లిస్ట్ అవుట్ ఇచ్చినారనమాట. దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇదే అనమాట సిటీ. సిటీ మధ్యలోనే స్టార్ లేక్ ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి ఎలా పోవాలి, ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమేం ప్లేస్ కవర్ చేద్దాము అనేసని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయినామన్నమాట. ఇంకిప్పుడు రోజ్ గార్డెన్‌కి అయితే వెళ్తున్నాము. ఇంక వెళ్ళే దారిలో టిఫిన్ చేసుకొనేసి బయలుదేరదాము అనేసని వెజ్ రెస్టారెంట్ ఎక్కడుందా అని చూస్తా ఉన్నాము. ఇక్కడ చూసారా ఇల్లులు ఎంత బాగున్నాయో, సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఫైనలీ హోటల్‌కి అయితే వచ్చేసాము. ఇది ఒక రూమ్‌లో అరేంజ్ చేసున్నారండి. చాలా బాగుంది టిఫిన్ అయితే. వేడి వేడిగా అప్పుడే స్టార్ట్ చేసున్నారు. ఫస్ట్ మేమే అనమాట రావడము హోటల్‌కి. నిజంగా ఇడ్లీ ఉందండి. ఆసమ్‌గా ఉందన్నమాట. నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోయింది. ఫస్ట్ టైం అనమాట అంత సాఫ్ట్ ఇడ్లీ నేను చూడడము. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. చాలా బాగునింది టిఫిన్ అయితే. ఇంకా పూరి కూడా ఉన్నిందనమాట. ఈ రెండే ఇడ్లీ, పూరి ఇటువే ఉన్నాయన్నమాట. ఇంకేమీ లేదు. ఫైనలీ టిఫిన్ అయితే తిన్నాము. ఇంక అక్కడి నుంచి బయలుదేరేసాము. ఫైనలీ రోజ్ గార్డెన్‌కి అయితే వచ్చేసాము. లోపలికైతే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అడల్ట్‌కి అయితే 50 రూపీసు, చిల్డ్రన్‌కి అయితే 25. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఫోటోషూట్ అవి తీసుకోవాలంటే దానికి వేరే వేరే ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఫైనలీ రోజ్ గార్డెన్‌కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా లోపలైతే ఎంత బాగుందంటే చూడ్డానికి చాలా బాగుందండి. ఇంకిక్కడ రోజెస్ అయితే అస్సలు లేవన్నమాట. బ్యాడ్ లక్ అసలు. ఎందుకంటే మేము అన్ సీజన్‌లో వచ్చామంట. ఇక్కడ జూన్, జూలైలో అయితే ఫుల్‌గా ఉంటాయంట రోజెస్ అయితే. అలాంటిది మేము జనవరిలో వెళ్ళాము. అస్సలు ఫ్లవర్సే లేవు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ చెట్లున్నాయండి. అసలు ఎంత పెద్దదంటే గార్డెను చాలా బాగుంది. అబ్బా! మిస్ అయినామే. జూన్, జూలైలో వచ్చుంటే బాగున్నే అనిపించింది. అంత బాగున్నాయన్నమాట రోజా చెట్లయితే. ఎక్కడ చూసినా రోజా చెట్లే డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అందుకనే రోజ్ గార్డెన్ అని పేరు పెట్టారు. అక్కడక్కడ ఇలాంటివి చిన్న చిన్న పువ్వులైతే కనపడ్డాయి. కానీ నిజంగా అండి సూపర్ అసలు రోజ్ గార్డెన్ అయితే. ఇక్కడ సినిమా షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, ప్రైవేట్ సాంగ్స్ అని ఇలా చాలామంది వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉంటారంట. నిజంగా అండి చాలా బాగుంది. కానీ ఫ్లవర్స్ ఒక్కటే లేవు. ఎందుకంటే మేము అన్ సీజన్‌లో వెళ్ళినాం కాబట్టి మిస్ అయినాము. నిజంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ అండి. సూపర్ అసలు. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయి. ఉన్న కొన్ని పూలైనా కూడా చాలా బాగుంది. అదే మేము సీజన్‌లో వచ్చుంటే సూపర్ అసలు. కళ్ళు చెదిరిపోయి ఉంటాయంట. చెప్తా ఉన్నారు పక్కన వాళ్ళైతే. మీరు అన్ సీజన్‌లో వచ్చారండి. సీజన్‌లో అయితే గ్యాపే ఉండదు. ఒక్కొక్క చెట్టుకి 10 పూలు, 20 పూలు కూడా ఉంటాయంట. అంత బాగా ఉంటుందండి అని అన్నారు.
ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఎక్కువ టైం అయితే మేము ఏం స్పెండ్ చేయలేదు. ఒక 15-20 మినిట్స్ టైం స్పెండ్ చేసాము. ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఇంకిప్పుడు మేము కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవి చూద్దాము అనేసని వెళ్తున్నాము. ఒకటైతే పంబారి విలేజు. నెక్స్ట్ 2000 ఇయర్స్ ఓల్డ్ మురుగన్ టెంపుల్ అనమాట. ఇంకా లేక్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూద్దాము అనేసని వెళ్తున్నాము. 1 బై 1 ఆన్ ది వేలోనే వస్తాయి. ఇంకా వెళ్ళే దారిలో ఇది మొత్తం పైన్ ట్రీస్ అనమాట. ఎంతో బాగున్నాయి చూడండి. ఇంక ఇక్కడ కూడా షూటింగ్స్ చేస్తూ ఉంటారంట. చాలా బాగుంది. వెళ్ళినంత దూరము ఈ చెట్లే కనపడుతున్నాయండి. ఎక్కడ చూసినా ఈ పైన్ ట్రీసే అనమాట. సూపర్ అసలు. ఇంకిక్కడ ఒకటి గమనిచ్చారా? కారు లోపలికి కోతయితే వచ్చేసిందండి. ఖుషి అయితే మిర్రర్ తీసేసి ట్రీస్ అన్నీ చూస్తూ వస్తా ఉనింది. ఇంక లోపలికి కోతయితే వచ్చేసింది. ఇంక అదే ఇక్కడ నవ్వుకుంటూ, భయపడిపోయి, తిట్టుకుంటూ వస్తూ ఉన్నాము. ఫైనలీ వ్యూ పాయింట్‌కయితే వచ్చేసాము. ఇదైతే మెజెస్టిక్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందంట. అందుకనేసని అందరూ ఇక్కడ ఆగి ఆ వ్యూ పాయింట్‌ని అయితే చూస్తారు. చూసారా అండి? ఎంత బాగుందంటే చాలా బావుంటుంది. ఇంకిప్పుడు అక్కడి నుంచి బయలుదేరేసి పంబారి విలేజ్ వ్యూ పాయింట్‌కైతే వెళ్తున్నామనమాట. జస్ట్ 15 మినిట్స్ జర్నీ అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళడానికి. ఫైనలీ పంబారి విలేజ్ వ్యూ పాయింట్‌కైతే వచ్చేసాము. ఇదే అనమాట వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి చూడాలి. సూపర్ అసలు. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయన్నమాట. క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేస్తారు. చాలా బావుంటుంది. సినిమా షూటింగ్స్ కూడా చేస్తారు. ఇంకా ఆ విలేజ్‌లోనే 2000 ఇయర్స్ ఓల్డ్ మురుగన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇంకిప్పుడు మనము విలేజ్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఎందుకంటే ఓల్డ్ మురుగన్ టెంపుల్ అక్కడే అనమాట ఉండేది. పంబారి విలేజ్‌లో. ఇదే అనమాట వ్యూ విలేజ్‌ది. ఎంత బాగుంది చూడండి. దగ్గరికొచ్చేసి చూసేసరికి చాలా బాగుంది. సూపర్ ఎక్స్‌పీరియన్స్ అసలు. ఒక డిఫరెంట్‌గా ఉందండి. ఇక్కడ ఉండే కన్‌స్ట్రక్షన్స్ గానీ, అసలు ఎలా సర్వైవ్ అవుతారబ్బా ఇక్కడ వీళ్ళు అని అనిపిస్తుంది. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండి, మనకి ఏదో లేనట్టు అని ఫీల్ అవుతాము. అలాంటిది ఇంత అడవిలో ఇక్కడ వీళ్ళు ఎంత బాగున్నారంటే సూపర్ అసలు హ్యాట్స్ ఆఫ్. ఈ కొండల్లో, గుట్టల్లో ఈ విధంగా కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉండడం అంటే ఆసమ్ అసలు. ఫైనల్లీ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. రియల్‌గా అండి ఇది 2000 ఇయర్స్ టెంపుల్ అంట. ఇంకిక్కడ దీపాలు చూసారా ఎంత డిఫరెంట్‌గా వెలిగిస్తున్నారో. మామూలుగా మనము సింగిల్‌గా వెలిగించి పక్కన పెడతాం గదండీ! కానీ వీళ్ళు బంచ్‌గా ఎలిగించి అలానే పెడతా ఉన్నారు. ఒక కొత్తగా ఉందన్నమాట నాకైతే చూడ్డానికి. అందుకనే మీతో గూడా అలా షేర్ జేస్తున్నాను. ఇంక మేము దర్శనానికైతే వెళ్ళేసి ఇంక బయటొచ్చేసాము. నిజంగా అండి ఇంతవరకు ఎక్కడా చూడలేదండి. ఆ విధంగా స్వామివారినైతే అసలు వీడియో తీయనీలేదనమాట. ఎంత కళగా ఉన్నాడంటే స్వామి సూపర్ అసలు. దర్శనం అయితే బాగా అయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి మేము లేక్ పాయింట్‌కైతే వెళ్తా ఉన్నాము. అప్పుడు టైం వచ్చి 12:30 అలా అవుతా ఉందండి. ఇంకిప్పుడు లేక్ పాయింట్ వ్యూకైతే వెళ్తా ఉన్నాము. ఇంక అక్కడక్కడ ఈ విధంగా లేక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఫైనల్లీ మేము కోకల్ లేక్ వ్యూకైతే వచ్చేసాము. ఇదే అనమాట అది. ఇంకిక్కడ సినిమా షూటింగ్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్ తీస్తూ ఉంటారంట. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి కూడా తీస్తూ ఉంటారంట. ఎంత బాగుంది చూడండి లేక్ వ్యూ అయితే సూపరు. అసలు అక్కడ తామర పూలన్నీ ఇంకా మొగ్గలుగానే ఉన్నాయన్నమాట. విచ్చుకోలేదు. అవన్నీ విచ్చుకో ఉంటే సూపర్‌గా ఉంటుంది. అక్కడక్కడ బాతులు కూడా ఉన్నాయండి. అది కూడా బ్లాక్ కలర్‌లో ఉన్నాయి కాబట్టి కనిపియలేదు. జూమ్ చేసి మరీ మీకు చూపిస్తా ఉన్నాను. నిజంగా చాలా బావునింది. సూపర్ ఎక్స్‌పీరియన్స్ అసలు. ఇంక అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. వీడియోస్ తీసుకున్నాము. ఇంక అక్కడి నుంచి బయలుదేరేసి
ఇప్పుడు మేము ఒక విలేజ్‌కి వెళ్తున్నాము. అదే ఎండ్ పాయింట్ అంట. దాని తర్వాత ఏ ఊరు లేదంట. అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఆడ నుంచి వ్యూ అయితే బావుంటుందని చెప్పారు. అందుకనేసి ఆ విలేజ్‌కైతే వచ్చాము. ఇదే ఆ ఎండ్ విలేజ్ వ్యూ పాయింట్. చూసారా మంచయితే ఎలా కప్పేస్తా ఉందో ఊరిని. ఇది ఆఫ్టర్‌నూన్ 1కే అండి. ఆ విధంగా ఉంది. ఇంకా పక్కనంతా కనిపించేది పొలాలన్నమాట. స్టెప్ బై స్టెప్ ఉన్నాయి చూడండి. అదంతా పొలాలన్నమాట. కొండని ఆ విధంగా వాళ్ళు చదరపెట్టి పంటనైతే పండిస్తూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బాగా ఆకలేస్తుంటే కార్‌లో కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి. అవైతే తిన్నాము. ఫుడ్ హోటల్స్ మాకు ఎక్కడా కనపడలేదండి. ఒకవేళ కనపడినా అన్నీ నాన్ వెజ్ ఉన్నాయి. అందుకని మేము ఎక్కడా తినలేదు. ఇంకా నాకు నడుము నొప్పిగా ఉంటే ఉజ్వల్ ఒళ్ళో కొంతసేపు పడుకున్నాను. ఇంక వెళ్ళే దారిలో మాకు ఈ కోతులైతే కనపడినాయండి. ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడతా ఉన్నాయో, వచ్చిపోయే కార్ల మీదంతా పడిపోతా ఉన్నాయి ఫుడ్ కోసము. అక్కడ రోడ్ సరిలేదనమాట. కొంచెం స్లో చేస్తే కార్ దగ్గరకు వచ్చేస్తా ఉన్నాయి. అది చూసి మాకు భలే బాధ అనిపించింది. ఇంక అందుకనేసని కార్‌లో కొద్దిగా ఫుడ్ ఉంటే అది పెడతా ఉన్నాము. అలా పెడుతున్నామో లేదో అన్ని కోతులొచ్చేసాయి. ఎక్కడెక్కడి నుంచో ఏదో ఫుడ్ పెడుతున్నారు మనం కూడా తిందాము అని. అంత ఇబ్బంది పడుతున్నాయన్నమాట ఆకలికి. ఫుడ్ లేక. ఇంక మాకు భయమేసేసి ఇంకా కార్ స్టార్ట్ చేసేసాము. ఉండే ఫుడ్ అంతా అక్కడే పెట్టేసాము. అప్పటికి కొంచెం దూరం ఫాలో అయ్యాయన్నమాట. కారు వెనకాలే ఏమన్నా పెడతామేమో అనేసని. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ, చెప్పుకుంటూ వెళ్తున్నాము. పాపం ఈ అడవిలో వాటికేమీ దొరకట్లేదు. అందుకనే అంతగా బాధపడుతున్నాయి ఫుడ్ కోసము అనేసని. ఇంకిక్కడ వెళ్ళే దారిలో మాకు ఈ చెట్టు ఈ విధంగా కనిపించిందండి. చాలా బావుంది. ఫోటోసు, వీడియోస్ తీసుకుందాము అని. ఇంక ఫన్నీగా కొంతసేపు అక్కడ సరదాగా ఫోటోసు, వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. Living life every day, late at night, not okay. కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇంకిప్పుడు గున్నా కేవ్స్‌కైతే వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఇది గల్ఫ్ ఏరియా అనమాట. చాలా బావుంది అక్కడ ఆడుకోవడానికి గల్ఫ్ అయితే. ఇంకిప్పుడు గున్నా కేవ్స్‌కైతే వచ్చేసాము. మోస్ట్‌లీ మేము కొడైకెనాల్‌కి రావాలనుకునింది ఈ గున్నా కేవ్స్ చూడడానికే అనమాట. ఇంకా లంచ్ అయితే చేయలేదు కాబట్టి ఇంకిక్కడ స్నాక్స్ ఉంటే స్నాక్స్ తింటున్నాము. చాట్ అయితే సూపర్‌గా ఉన్నింది. ఇదే అండి గున్నా కేవ్స్ ఎంట్రీ. సూపర్ అసలు ఎంత బాగా అనిపించిందో. ఎందుకంటే 'మంజుమల్ బాయ్స్‌లో' చూసాం కదండీ 'గున్నా కేవ్స్' చాలా పాపులర్ అయింది కదా ఆ మూవీ. ఇంక అందుకనేసనే ఇంకా ఉజ్వల్, ఖుషి దీనికే వెళ్ళాలి, వెళ్ళాలి అని పట్టుబడితే ఇంత దూరం ఇది చూడడానికే వచ్చామన్నమాట. ఇంకా లోపల ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ అయిన తర్వాత ఒక 1 కిలోమీటర్ దాకా నడవాల్సి వస్తుంది కేవ్స్ దగ్గరికి. ఇంకా ఆ రోజు సండే కాబట్టి చాలా మంది క్రౌడ్ అనమాట. ఇంకా కాలేజ్ పిల్లలైతే చెప్పనక్కర్లేదు. ఎంతమందొచ్చున్నారంటే చాలామందున్నారు. ఫుల్ క్రౌడ్ అసలు. ఇంకా గున్నా కేవ్స్ ఓపెనింగ్ టైమ్ వచ్చి మార్నింగ్ 8, ఈవినింగ్ 5 అంతా ఎగ్జాక్ట్‌గా క్లోజ్ చేస్తారు. ఇదే కాదండి ఏ సైట్ సీయింగ్ ప్లేస్ అయినా ఈవినింగ్ 5 క్లోజ్ అనమాట. మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు. ఫైనల్లీ మేము గున్నా కేవ్స్‌కైతే వచ్చేసాము. ఈ బోర్డుది ఫస్ట్. మీరు 'మంజుమల్ బాయ్స్' చూసుంటే దాంట్లో గుర్తుపట్టారా? గేట్ ఎక్కి అతను దాటుకొని లోపల గున్నా కేవ్స్‌కి వెళ్తాడు. అదే అనమాట ఆ గేట్. ఆ సీన్ అక్కడే తీశారు. నిజంగా అండి చాలా బాగా అనిపించింది. కొన్ని ఫోటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. లాస్ట్‌లో వాళ్ళు కొన్ని గ్రిల్స్ చూపిస్తారు కదండీ! వేసి క్లోజ్ చేసినట్టు ఆ సీన్ ఇవే అనమాట. ఇదే అదంతా ఇక్కడ షూట్ చేశారు. నిజంగా అండి సూపర్ ఎక్స్‌పీరియన్స్ అసలు. ఖుషి అయితే భయపడతా ఉన్నింది. ఆ గ్రిల్ మీద ఎక్కితే లోపలికెళ్ళిపోతాం దిగు, లోపలికెళ్ళిపోదాం దిగు. ఎందుకంటే సినిమాలో ఆ విధంగానే అతను పడిపోతాడు గదా! ఆ ఫీల్‌లోనే ఉందనమాట.
దానిపైకి ఎక్కనివ్వలేదు ఖుషి అయితే అరుస్తానే ఉనింది. అదే ఇక్కడ మోనా చెప్తున్నాడు, "నువ్వేం భయపడొద్దు అదేం కాదులే అమ్మ" అనేసని. ఉజ్వల్ కూడా ఎగిరి చూపిస్తున్నాడు, "ఏం కాదు ఖుషి నువ్వు రా" అనేసని. ఇంకా బలవంతంగా తనకి ఆ ఫీల్ పోవాలని నేను చేయబట్టుకొని తొడుక్కొని వచ్చి చూపించాను. ఇంకా నేను కూడా నడిచాను. ఇంక అప్పుడు ఒప్పుకునిందనమాట ఏం కాదు అనేసని. అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇదంతా లోయలే ఉంటాయా? ఇదోమా ఇది కూడా లోయమ్మా. ఇంకిక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందంటే అసలు ఆసమ్ ఫీలింగ్ అనమాట. ఎక్కడ మనము స్వర్గంలో ఉన్నామా అని అనిపించిందండి. అదంతా మంచు కొండలన్నమాట. మంచే కప్పేసింది. ఎంత పెద్ద లోయ అంటే చాలా పెద్ద లోయ అండి. నిజంగా అండి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట. తప్పకుండా మీకు ఎప్పుడన్నా వీలుంటే ఒకసారి వెళ్ళి చూడండి. మంచి ఫీల్ ఉంటుందన్నమాట. చాలా బాగా నచ్చింది మాకైతే. ఈవినింగ్ 5 అయిపోయిందనమాట. క్లోజింగ్ టైము. అందరిని అనౌన్స్ చేస్తున్నారు బయలుదేరేయండి అనేసని. ఇంకిక్కడ మీకొకటి చెప్పాలి. ముందర ఒకతను బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్తున్నారు కదండీ! టీ షర్ట్. అతను అచ్చు 'మంజుబల్' సినిమాలో లోయలో పడిపోయినాడు చూడండి. అతనిలాగే ఉన్నాడు. మేమైతే షాక్ అసలు. అందుకే వీడియో తీసుకున్నాము. ఇంకా అది బాగా చూపిద్దాము అని అనుకుంటే అతను మిస్ అయిపోయినాడనమాట. ఇంక పదే పదే వీడియో తీస్తే ఏమన్నా అనుకుంటారని నేను తీయలేదు. ఫైనల్లీ ఇంకా క్లోజింగ్ కదండీ! అందరం అయితే వచ్చేసాము. లాస్ట్ మేమే వస్తున్నామన్నమాట ఓపికగా నడుచుకుంటూ. ఫైనల్లీ గున్నా కేవ్స్ అయితే చూసేసాము. ఇంక అక్కడి నుంచి బయలుదేరేసి ఇంకిప్పుడు మేము సిటీలోని షాపింగ్ ఏరియాకైతే వచ్చేసాము. అదే అండి స్టార్ లేక్ దగ్గరికనమాట. అక్కడే అనమాట షాపింగ్ ఏరియా అంతా ఉండేది. ఒకేసారి షాపింగ్ చేసి వెళ్ళిపోదాము. మళ్ళీ ఎందుకు ఇంకొకసారి రావడము, నైట్ చీకటి అయిపోతుంది. పైగా చలి కూడా కదా అనేసని ఇంకా షాపింగ్ చేద్దాం అనేసని చేస్తూ ఉన్నాము. నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చలేదు. అదే సెర్చ్ చేస్తున్నాను ఏదన్నా తీసుకుందామా అనేసని. ఆల్మోస్ట్ అన్నీ చూసినట్టే ఉన్నాయి, ఉన్నట్టే ఉన్నాయి. పెద్దగా ఏం అనిపియలేదు. అందుకే అలా చూసుకుంటూ వెళ్తున్నాను. మీకు కూడా చూపించినట్టుంటుంది ఏమేమి ఉన్నాయి అనేసి అని. ఉజ్వల్ అయితే హెడ్ క్యాప్ ఒకటి, హ్యాండ్ గ్లౌజెస్. ఖుషి అయితే హ్యాండ్ గ్లౌజెస్ తీసుకున్నారు చలి అనేసని. ఇంక నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు. తర్వాత చూద్దాంలే అనేసని. ఇంకిక్కడ టీ టైం అనమాట. నాకు ఆ కప్పు భలే నచ్చింది. అది అందుకే మీకు అలా చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇది ఈవినింగ్ 6:30 ఆ టైంకి అనమాట. చూసారా ఎంత చీకటి అయిపోయిందో 6:30కే. ఇంకిక్కడ ఖుషి అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడింది. చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ గేమ్స్ అయితే సింపుల్గా హార్స్ రైడర్స్ కూడా ఉన్నాయి, సైకిల్ రైడ్స్ ఉన్నాయి, బోట్ రైడ్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా మార్నింగ్ ఓపెన్ అనమాట. ఎందుకంటే ఈవినింగ్ 5కే క్లోజ్ అవంతా. జస్ట్ ఇలాంటివి చిన్న చిన్న గేమ్స్ అయితే 9 వరకు ఉంటాయి. షాపింగ్ కూడా 9 వరకు ఉంటుంది. తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారంట. గేమ్స్ అలాంటివి అయితే లేవు, తొందరగా క్లోజ్ చేసేస్తారంట. ఇంకా అక్కడ షాపింగ్ కొద్దిగా చేసేసి ఇంకా డిన్నర్ చేద్దాము అనేసని వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. నిజంగా అండి ఇక్కడైతే టిఫిన్ ఉంది. ఆసమ్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్ అయితే దొరుకుతుంది ఇక్కడ. చిన్న హోటలే కానీ చాలా టేస్టీగా ఉన్నింది. మేము నైట్ వచ్చామన్నమాట డిన్నర్కి. మార్నింగ్ కూడా మళ్ళీ ఇక్కడే ప్రిఫర్ చేద్దాము అనేసని డిసైడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మోహన్, ఉజ్వల్, ఖుషి ప్లాన్ అనమాట నైట్ రైడ్ వెళ్దాము అని. లాస్ట్ నైట్ నేను ఒప్పుకోలేదు కదండి. ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళాలి, రూమ్కి వద్దు, కొంతసేపు అలా నైట్ రైడ్ చేద్దాము అనేసని అనుకొని ఇప్పుడు నైట్ రైడ్ వచ్చారనమాట. ఇది ఇంతకుముందు మేము షాపింగ్ ఏరియాకి వచ్చాము చూడండి, అక్కడే అనమాట. ఇది చూసారా ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేశారు. అప్పుడు టైం వచ్చి 10 అవుతుందండి. ఆ టైంకి ఇక్కడ వీళ్ళు వచ్చి ఈ విధంగా ఇంటి దగ్గర ఆడినట్టు ఆడుతూ ఉన్నారనమాట. నైట్ రైడ్ లాగా. అక్కడ చలి ఉందండి, అసలు నా వల్ల కాలేదు. స్కార్ఫ్ కట్టుకున్నా అవ్వలేదు, స్వెటర్ వేసుకున్నా అవ్వలేదు. మళ్ళీ స్కార్ఫ్ మీద మళ్ళీ నేను టవల్ కప్పుకున్నాను.
అస్సలు అవ్వలేదు. నన్ను కార్‌లో కూర్చోనిలేదు. నువ్వు రా బయట" అంటే ఇంక టవల్ కప్పుకొని బయటొచ్చాను. మీకు అలా చూపిస్తాన్నాను చూడండి. ఏ ఒక్కరన్నా ఉన్నారా బయట? మేమే దెయ్యాల్లాగా తిరుగుతా ఉన్నాము. భయం అనేదే లేకుండా. అలా ఎంజాయ్ చేశామనమాట. వీళ్ళైతే అసలు ఈ క్లైమేట్ ఎంజాయ్ చేయాలనే కదమ్మా కొడైకెనాల్‌కొచ్చింది. నువ్వు చలని చెప్పి లోపల కూర్చుంటే ఎలా? అని చెప్పి నాతో గొడవ అనమాట. అదేదో గేమ్స్ 2 తీసుకున్నారు. దాంతో ఆడనే సరిపోయింది. ఇంకా ఆ రోజు చందమామ వ్యూ ఉన్నిందండి. ఆసమ్ అసలు. అదే మీకు అలా చూపిస్తా ఉన్నాను. ఇంకా పక్కనే టీ స్టాల్ ఉన్నింది. ఇంకా టీ తాగేసి బయలుదేరేసి వెళ్ళి పడుకునేద్దాం తొందరగా అనేసని ఇంకా అరిచాను. ఇంక అప్పుడు బయలుదేరారు. ఇంకా ఒకేసారి టీ తాగేసి 10:30, 11 అవుతాంది. ఆ టైంకి ఇంకా రూమ్‌కైతే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డే 1 ఇన్ కొడైకెనాల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే 2 వ్లాగ్‌తో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.